మా మనవరాల కోసం పైనాపిల్ టిపాసీ చేస్తుందా. మనం కోసిన పైనాపిల్ ముక్కలైతే జారిలో వేసేసుకుందాం. గోరువెచ్చని నీళ్ళు అయితే పోసేద్దాం. పట్టా మొగ్గ అయితే వేసేద్దాం. బెల్లం అయితే వేసుకుందాం. బాగా కలుపుకోవాలా. జార్ని ఈ గుడ్డతో కతక్కని కట్టేద్దాం. ఇంట్లోనే ఈ జార్ని 2-3 రోజులు నిల్వ చేసుకోవాలా. 2-3 రోజుల తర్వాత ఇటు బొబ్బులు చూస్తే తీసేసుకోవచ్చు. వడకట్టుకోవాలా. ఇప్పుడు మనం వడకట్టుకున్న ఈ 2 బాటిల్కి నింపేద్దాం. ఈ బాటిల్ని 2 రోజులు ఫ్రిడ్జ్లో అయినా మన రూమ్ టెంపరేచర్లో అయినా పెట్టుకోవాలా. మనం చేసిన పైనాపిల్ టిపాసీ అయితే రెడీ అయిపోయింది. మనం తాగి చూసి ఎలా ఉందో చెప్దాం. ఇదిగో మనవడు ఇదిగో దాసి చూసి ఎలా ఉందో చెప్పండి. సరే అవ్వా. పైనాపిల్ స్మెల్తో చాలా బాగున్నాయి.